ఓపిక ఎక్కువైపోతుంది ఈ వయసు మీద పడ్డాకు. జోకులు బాగేస్తున్నావు. మటన్ బిర్యానీ తీయరాదు పెట్టరాదు, మష్రూమ్ సూపర్. సూపర్ అంటే సూపర్. బా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ బండమి తేజస్విని. భోజనాల జాడలో జీవన శైలికి సమీపంగా ఇవాళ మీకు ఏం వండిపోతున్నానంటే మష్రూమ్ బిర్యానీ అండి. ఇప్పుడు శ్రావణ మాసం మొదలైపోయింది కదా, మనందరు లేడీస్కి వెజిటేరియన్ అంటేనే ఇంకా అదే తింటాం కదా మనం ఎక్కువ. సో మనందరి కోసం జెంట్స్కి కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కాబట్టి మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చలో ఇంటి కిచెన్. మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. 1/2 kg మష్రూమ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ మంచిగా వాటర్లో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, బగారా ఆకు అండ్ పువ్వు, జాజికాయ, జాపత్రి, ధనియా పొడి, సాజీరా, గరం మసాలా, పెరుగు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ బిర్యానీకి మనం నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ఎట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటామో మష్రూమ్ బిర్యానీ కూడా ఫస్ట్ మష్రూమ్స్ అన్నిటిని మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. సో ఒక బౌల్ తీసుకొని ఈ మష్రూమ్స్ అన్నీ ఇందులో వేసుకుందాం. సో మనం ఫస్ట్ పసుపు వేసేద్దామండి. 1 స్పూన్ ఆఫ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీకి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1.5 స్పూన్ సాల్ట్, నెక్స్ట్ ధనియా పొడి, 1.5 స్పూన్ ధనియా పొడి, కొంచెం సాజీరా, గరం మసాలా అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎట్లా చేసుకోవాలో. ఒక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసేసుకుందాం. బిర్యానీలకి నెయ్యి ఉంటేనే బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇవి కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు కర్డ్ వేసుకుందాం. మష్రూమ్స్ మనకు చాలా ప్రోటీన్ అండి. మనకి ఇప్పుడు లేడీస్కి డి విటమిన్ అని చెప్పేసి అని, D3 విటమిన్ అని చెప్పేసి అని తక్కువ ఉంటుందని, బ్లడ్ తక్కువ ఉందని అని చెప్పేసి అని మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి కదా. సో రెగ్యులర్గా మనం ఈ మష్రూమ్స్ తీసుకుంటే మనకు హెల్త్ బాగుంటుంది, మనకు విటమిన్స్ లోపం కూడా లేకుండా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. వీక్లీ వన్స్ మనం ఇప్పుడు నాన్ వెజ్ తిన్న టైంలో ఈ మష్రూమ్స్, పన్నీర్ ఇలాంటివి తింటే మనకు ప్రోటీన్స్ చాలా బాగుంటుందండి. లేడీస్కి మెయిన్గా ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి మనకి జాయింట్ పెయిన్స్ అని, నీ పెయిన్స్ అని చెప్పేసి అని స్టార్ట్ అవుతుంది. చాలా సఫర్ అవుతున్నాం అందరం లేడీస్. సో ఇలాంటివి మనం చేసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇలా మ్యారినేట్ చేసినాను కదా, ఒక 10 to 15 మినిట్స్ సైడ్ పెట్టుకుంటానండి. బాస్మతి రైస్ అండి బిర్యానీకి సరిపడా 1/2 kg తీసుకున్నానండి. దీన్ని కడిగి నానబెట్టి పెట్టుకుందాం రెడీగా. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందామండి. బిర్యానీకి సరిపడా వాటర్, రైస్కి ఫస్ట్ వాటర్ వేసేసుకొని ఇంకో స్టవ్ పైన కూడా కర్రీకి, గ్రేవీకి మనం రెడీ చేసుకుందాం. ఈ వాటర్లో మనం బగారాకు అండ్ పువ్వు ఇవి 2 వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాజీరా, జాజికాయ అండ్ జాపత్రి ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనకు రైస్కి పట్టుకోవాలి కదా మంచిగా, లేకపోతే సప్పగా ఉంటుంది కాబట్టి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. కడాయి వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకున్నాం. 3 స్పూన్స్ ఆఫ్ దీంతో నేను 3 పోసుకుంటున్నాను ఆయిల్. ఆయిల్ హీట్ అయిందండి. సో ఫస్ట్ కొద్దిగా సాజీరా వేసేసుకున్నాం. వేసుకున్నాక ఈ ఆనియన్స్ వేసుకున్నాం. ఈ ఆనియన్స్ మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. శ్రావణ మాసం స్పెషల్స్ మీరు కూడా వెజిటేరియన్లో ఏమేమి చేసుకుంటారో ఒకసారి కామెంట్లో పెట్టండి. నేను కూడా నెక్స్ట్ టైం అది ట్రై చేసి చూస్తాను. వాటర్ ఎసరు వచ్చేసిందండి. సో ఇప్పుడు ఈ రైస్ కడిగి నానబెట్టుకున్నాం కదా, ఇది ఇందులో రైస్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మంచి దీన్ని కలిపేసుకొని కొంచెం మంట పెద్దగా పెట్టేసుకున్నాం. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. సో ఇందాక పుదీనా తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మష్రూమ్స్ రెడీ, మంచి నానిందండి. సో దీన్ని డైరెక్ట్గా వేసేసుకున్నాం.
దీన్ని కూడా మంట కొంచెం పెద్దగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం దమ్కాయ. కొంచెం గ్రేవీ ఉంది కదా, కొంచెం చిక్కబడేదాకా మనం కొద్దిగా దగ్గర చేసుకుందాం. రైస్ వచ్చేసి మనం 3/4 వరకు బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దమ్కేయడానికి మళ్ళీ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఒక 3/4 వరకు. ఇంకా బాయిల్ కాలేదు, ఇంకా టైం ఉంది. కర్రీ మంచి దగ్గరకు వస్తుంది కదా. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసేది. కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకుంది. అన్నం అయిపోయిందండి, 3/4 బాయిల్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు నేను జల్లీలోకి వేసేసుకుంటాను. బాయిల్ అవుతుంది కదండి, మంచిగా రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ కూడా. సో బిర్యానీకి నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోయింది. రైస్ వండుకున్న గిన్నెలన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసేసుకున్నాం కిందికి, ఎందుకంటే కింద గిన్నె మాడకుండా ఉండడానికి కొంచెం వేసుకున్నాను అనమాట. హాఫ్ రైస్ వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇందాక మనం చేసుకున్న రెడీ చేసి పెట్టుకున్న కర్రీని దీంట్లో మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలా మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈలోపు మనము ఫుడ్ కలర్ కోసం నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నెయ్యిలో పసుపు వేసి చేస్తానని చెప్పేసి. సో కడాయి పెట్టుకున్నాను, అది వేడే లోపల దీన్ని కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇది కూడా రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ ఇది ఇట్లా పెనం పైన ఒక 10 మినిట్స్ పెట్టాలండి దమ్కు కావడానికి. సో ఇలాపు ఫుడ్ కలర్ చేసేసుకుందాం. నెయ్యి ఉందిగా, నెయ్యి వేసేసుకొని నెయ్యి వేడెక్కిందండి, కొంచెమే పసుపు వేసుకుంటున్నాం, చిటికెడంత పసుపు. మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదండి, అందుకని చెప్పేసి అని ఫుడ్ కలర్ తక్కువ, మనం ఎంత వరకు తక్కువ వాడుకోవాలో అంత వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటే మంచి కేసరి ఎల్లో కలర్ వచ్చేస్తుంది. చూసారా అండి, ఇప్పుడు మనం ఫుడ్ కలర్కి పసుపుకి ఏం పెద్ద తేడా లేదు, టేస్ట్లో కూడా ఏం చేంజ్ ఉండదు. సో వేసేసుకున్నాక కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మంచిగా మూత పెట్టేసుకొని ఎయిర్ పోనీయకుండా, ఇప్పుడు ఇందాక వాటర్ తీసాం కదా, ఈ వాటర్ని ఎయిర్ టైట్ చేసేసాం, ఇట్లా బరువు పెట్టేసి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ని అడిగి చెప్పేస్తాను. ఓకే, ఏమండి చెప్పండి. ఇవాళ ఏం చేసిన అనుకుంటున్నాం? చెప్పాలి, నాకేం తెలుసండి. మష్రూమ్ బిర్యానీ చేసిన. వావ్, మొన్న ప్రాన్స్ కర్రీ, ఈరోజు మష్రూమ్ బిర్యానీ. ఓపిక ఎక్కువైపోతుంది ఈ వయసు మీద పడ్డా కొద్ది. జోకులు బాగేస్తున్నావు. టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. మష్రూమ్ బిర్యానీ మటన్ బిర్యానీ లాగా అనిపిస్తుందండి. వావ్, టేస్ట్ మటన్ బిర్యానీ తీయరాదు పెట్టరాదు, మష్రూమ్ సూపర్. మష్రూమ్ పీసెస్ ఉన్నాయి కదా, మటన్ పీసెస్ లాగానే ఉన్నాయి. సూపర్, మటన్ పీసెస్ లాగానే ఉన్నాయి మష్రూమ్. ఈ మష్రూమ్ అనేది మన హెల్త్కి చాలా 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 మంచిదండి. మనము నన్ను అడిగితే నాన్ వెజ్ కన్నా ఈ వెజిటేరియన్లో ఇలాంటివి చేసుకొని తిన్నది చాలా బెస్ట్. ఎందుకంటే హెల్త్ పరంగా మనం ఆరోగ్యంగా ఉంటాము, ఈజీ డైజెషన్. మా ఆవిడకి పెట్టి చూపిస్తానండి, తను చెప్తుంది, తను కూడా చెప్పాలి. సూపర్ అంటే సూపర్. బా, వెజిటేరియన్లో ఇంత మంచి ఫుడ్ ఉంటుందని చెప్పేసి నాకు కూడా ఇప్పుడు తినేదాకా అనిపించలేదు. కాకపోతే తిన్నాక సూపర్ అండి, చాలా బాగుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోలేదు. బా, సూపర్ ఉందండి. మటన్కి ఏ మాత్రం తీసుకోలేదు. మష్రూమ్ మటన్ నో చేంజ్, అంత బాగుందండి. వెజిటేరియన్స్ అయితే చాలా ఇష్టపడతారు, అంత బాగుంది మష్రూమ్ బిర్యానీ, సూపర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.